హలో వెల్కమ్ టు అనదర్ వీడియో. ఆలు టమాటా కర్రీ అయితే చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి, అలాగే 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. అలాగే టమాటా 6 టమాటాలు, బంగాళదుంపలు 4 అయితే ఉడకబెట్టి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులోకి 6 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత యాలకులు, లవంగం అయితే వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని, జీలకర్ర అనేది కొంచెం చిటపటలాడే వరకు మనం 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి టమాటా అనేది యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని టమాటా త్వరగా మగ్గడం కోసం ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఇది ఒక 5 నిమిషాలు మనం మగ్గించుకుంటే ఈ టమాటా అనేది బాగా మగ్గుతాయి అన్నమాట. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. 5 మినిట్స్కి అయితే కరెక్ట్గా అయితే మగ్గాయండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. 1.5 స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, చిటికెడంత పసుపు, అలాగే సాల్ట్ కొంచెం ముందేసారు కదండి, ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని కొంచెం అయితే వేసుకోండి. ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోండి. మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అలా ఉంచుకున్నారంటే ఆయిల్ అనేది బయటికి సపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిన తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు అయితే స్మాష్ చేసి ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకొని ఈ మసాలా అంతా బంగాళదుంపకి బాగా పట్టే వరకు కూడా మనం కలుపుకోవాలండి. అప్పుడు మాత్రమే ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట. 2 మినిట్స్ అలా కలుపుకున్నారంటే ఈ మసాలా అంతా కూడా బంగాళదుంపకి మంచిగా పడుతుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేయండి. అంటే బంగాళదుంపలు మునిగే వరకు కూడా వాటర్ అనేది వేసుకొని ఇదంతా కలిపేసుకొని 5 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి. బంగాళదుంపలు మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకొని ఇంకొక 2 మినిట్స్ అలా వదిలేశారంటే మన టేస్టీ ఆలూ కుర్మా అయితే రెడీ అయిపోతుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.